మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సూపర్ హిట్ వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, బాబ్జీ తదితరులు కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించే కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. మరియు ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ మొత్తం దాదాపు వెంకీ సినిమా నుండే ఉండటం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే మీమర్స్ కి వెంకీ సినిమా ఒక డిక్షనరీ లాగా. అందుకే ఈ సినిమా సీక్వెల్ కావాలని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడుతూ, వెంకీ సినిమా రీ రిలీజ్ టైంలో రెస్పాన్స్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడే వెంకీ సీక్వెల్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాం. కానీ సీక్వెల్ అదే స్టార్ట్స్ తో ఉంటుందా, ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేనని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఆయన హీరో గోపీచంద్ ఓ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. ఇటీవల లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీ తర్వాత దర్శకుడు శ్రీను వైట్లకు సరైన హిట్ లేదు. ఆ తర్వాత ఆయన ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్, ఆంటోనీ వంటి సినిమాలు చేశాడు. కానీ ఆయనకి హిట్ మాత్రం వరించలేదు. మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీను వైట్లకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.